మద్యం ఒకరి జీవితాన్నే కాదు ఓ గ్రామాన్నే నాశనం చేస్తోంది. మత్తులో మునిగిపోయిన యువత, కన్నీటిలో తడిచిన కుటుంబాలు. ఇవి ఫిక్షన్ కాదు. కామారెడ్డి జిల్లా కొండాపూర్ పరిధిలోని 3 గ్రామాల్లో జరుగుతున్న నిజమైన వాస్తవాలు. కానీ ఇక చాలు అన్నారు ఆ గ్రామస్తులు. ఇప్పుడు తీసుకున్న తీర్మానం దెబ్బకు చెడిపోయేలా ఉంది. అవి ఏంటో తెలిస్తే ఔరా అంటారు. మద్యం అమ్మితే 7 చెప్పు దెబ్బలు, 1 లక్ష జరిమానా. ఈ సంచలన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్, గుడితండ, షేర్ శంకర్ తండ ఈ 3 గ్రామాల్లో జరిగినది ఏ సాధారణ నిర్ణయం కాదు. అదొక తిరుగుబాటు. మద్యం మీద ప్రజలు తలెత్తిన విప్లవం. బెల్ట్ షాపుల్ని మూసేశారు. మద్యం అమ్మితే 7 చెప్పుదెబ్బలు, ₹1,00,000 జరిమానా విధించాలని గ్రామ సభ తీర్మానించింది. ఇది శాసనసభ తీర్మానం కాదు. శాసించినది సామూహిక బాధ, అనుభవించినది ప్రత్యక్ష నరకం. ఈ నిర్ణయం వెనుకున్న వేదనను మీరు ఊహించలేరు. రాత్రి వేళల్లో మందు మత్తులో వీధుల్లో వాగుతున్న యువకులు, భయంతో తలదాచుకుంటున్న తల్లిదండ్రులు, పట్టుబట్టి ఏడ్చే పిల్లలు, ఇవన్నీ చూసిన గ్రామస్తులు ఇక మౌనంగా ఉండలేదు. ఇప్పుడు ఆ గ్రామాల్లో శాంతి తిరిగొచ్చింది. ప్రతి ఇంటి గుమ్మంలో ఆశలా వసిస్తుంది. మందు మాయ చేసేందుకు ఏకతాటిపై నిలిచిన ఈ గ్రామస్తుల తీర్మానం రాష్ట్రానికి మార్గదర్శకంగా మారుతోంది. అయితే ఇక్కడ మహిళల గళం గట్టిగా వినిపించింది. ఎందుకంటే ఈ ఉద్యమానికి నిజమైన ప్రేరణ ఆ గ్రామంలోని మహిళలు. వాళ్లే ముందుకు వచ్చారు. మద్యం వల్ల పడుతున్న వేదనను గలంగా బయటపెట్టారు. ఒక మహిళ గ్రామ సభలో నిలబడి చెప్పింది, మాకు కొత్త చీరలు అవసరం లేదు. మాకు మా మగవాళ్ళు మత్తులోకి పోకుండా మాకు పక్కనే ఉండే మనుషులవ్వాలి అని. ఆ ఒక్క మాట ఆ గ్రామం దిశనే మార్చేసింది. ఇప్పుడు ఆ మహిళలే స్వయంగా బెల్ట్ షాపులు మూసేశారు. ప్రతిరోజు సంధ్యాకాలంలో గ్రామంలో పర్యటించి మద్యం చొరబడకుండా పహారా కాస్తున్నారు. నా పేరు రామవతి లలిత. మాది రాజంపేట మండలంని గుడితాండ జీపీ. మా జీపీ పెద్ద మనుషులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే మద్య నిషేధం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎందుకు అంటే అందరూ మద్యాన్ని సేవించి వాహనాలు నడుపుకుంటూ యాక్సిడెంట్లు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాగే తాగొచ్చి భార్య పిల్లల్ని కొట్టడం, ఉన్న భూములు అమ్ముకొని విదేశాలకు వెళ్ళిపోవడం, ఉపాధి లేక భార్యలు కూలి చేసుకుంటూ భర్తలను పోషించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా తాండా పెద్ద మనుషులు ఏం చేశారంటే పూర్తిగా మద్యాన్ని నిషేధించడం జరిగింది. ఇలా మద్యాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. ఎవరైనా సరే తెలియకుండా మద్యాన్ని అమ్మినా ఏం చేసినా ₹1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు సెంటర్లో నిలబెట్టి కొట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మద్యాన్ని దొంగచాటుగా అమ్మినా అది ఎవరికైనా తెలిసిన తాండా పెద్ద మనుషులు తెలియజేయడం జరుగుతుంది. తెలియజేసిన వారికి తగిన పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే మా జీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి మండలంలోని ప్రతి గ్రామాన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి.